అంగన్వాడీ భవనం నాణ్యత లేకుండా నిర్మించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని కన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాంభాయిగూడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనం నాణ్యత లేకుండా నిర్మించడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది. చిన్నారుల భవిష్యత్తును కాపాడటానికి నిర్మించాల్సిన అంగన్వాడీ భవనం నాసిరకం పనులకు అడ్డాగా మారి చిన్నారుల ప్రాణాలకు ప్రమాదకూటిలా మారుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా తిర్యాని మండలానికి మొత్తం 14 అంగన్వాడీ కేంద్రాలు మంజూరు కాగా ఒక్కొక్క దానికి 7 లక్షల చొప్పున మొత్తం 98 లక్షల నిధులు మళ్లించారు. ఇందులో 7 ట్రైబల్ వెల్ఫేర్ శాఖ, 7 పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టాలి. అయితే రాంభాయిగూడ గ్రామంలోని అంగన్వాడీ భవన పనులు పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో కాంట్రాక్టర్ కు అప్పగించడంతో దీనిని అదునుగా భావించిన గుత్తేదారు నాసిరకం పనులు చేస్తూ ప్రజాధనాన్ని పాడు చేస్తున్నాడని స్థానికులు మండిపడుతున్నారు. సెంట్రింగ్ రాడ్లు బయటకు, లోపలి భాగం బహిర్గతం ఎక్కడ నాణ్యత ఉంది అంటూ ప్రశ్నిస్తున్నారు. భవన నిర్మాణంలో అత్యంత ప్రాధాన్యమైన సెంట్రింగ్ కట్టడాల దృఢత్వాన్ని నిర్ణయించే ప్రధాన బలం. కానీ ఈ అంగన్వాడీ నిర్మాణంలో సెంట్రింగ్ రాడ్లు బయటకు వచ్చి కనిపిస్తున్నాయి. లోపలి భాగం పూర్తిగా బహిర్గతమైంది. కింది భాగంలో వేయాల్సిన కాటన్ అట్టలు పై భాగంలో పెట్టడం, సిమెంట్ గడ్డిల మిశ్రమంలో నాణ్యత లోపించడం, పర్యవేక్షణ అవసరమయ్యే సమయంలో అధికారుల గైర్హాజరు. ఈ పరిస్థితుల్లో భవనం ఇంకా నిర్మాణ దశలో ఉన్నప్పుడే పెద్ద రంధ్రాలు ఏర్పడి భవనం శాశ్వతంగా ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. మా పిల్లల ప్రాణాలది ఎవరి బాధ్యత? గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చిన్నారుల అభివృద్ధి కోసం, వారి ఆరోగ్యం, చదువు కోసం అంగన్వాడీలు నిర్మిస్తుంటే ఈ విధంగా నాసిరకం నిర్మాణాలు చేయడం చిన్నారుల జీవితాలతో చేసిన నేరం కాదా? ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా గుత్తేదారు పనిచేస్తున్నాడా? పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? గ్రామస్తులు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. అధికారులు కళ్ళు మూస్తే రేపటి ప్రమాదానికి హామీ ఎవరు? సెంట్రింగ్ రాడ్లు బయటకు రావడం అంటే భవన దృఢత్వంపై తీవ్రమైన అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్థితిలో భవనం పూర్తయ్యాక పిల్లలు, గర్భిణీలు, తల్లులు ఇక్కడికి వచ్చే పరిస్థితులను ఊహించుకోవడమే భయంకరంగా ఉంది. లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి అంగన్వాడీ నిర్మించాలని ప్రభుత్వం అనుకుంటే అదే భవనం చిన్నారులకు ప్రాణాపాయం కలిగించేలా తయారవ్వడం ఎంత దురదృష్టకరం. గ్రామస్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్మాణంలో జరిగిన నాణ్యత లోపాలపై తక్షణ విచారణ చేయాలి. నాసిరకం పనులు జరిపిన కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలి. పనులను పర్యవేక్షించకపోయినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.